వారాహి 369 తరపున ఏదైతే మన కాకినాడ జిల్లా రామకోట మండలం కొప్పవరం విలేజ్కి రావడం జరిగింది. మరి ఇది హిస్టారికల్ ఆలయం. చెప్పాలంటే 100 సంవత్సరాల క్రితం కూడా పెంకు వేసి రామాలయం నిర్మించడం జరిగింది. ఎస్సీపేట అయినా హరిజనపేట అంటారు. అలాగే మరి ఇక్కడ ఎంత గొప్ప అంటే మనసు వారు అందరిదని. మరి కొంతమంది క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నా సరే మరి ఏ రకంగానే ఎక్కడా తగ్గకుండా ఈ రామాలయం నిర్మించి మరి ఎంతో కృషి చేసి ఈ రోజున మరి ఇంత వైభవంగా శ్రీరామనవమి జరిపించడం, అలాగే పాండురంగారావు గారి దంపతులు ఇక్కడ మరి కార్యక్రమం జరిపించడం, పీటల మీద కూర్చోవడం, పూజా కార్యక్రమం, అలాగే శ్రీరామ సీతారామ కళ్యాణం జరిపించడం జరిగింది. మరి ఈ యొక్క కోదండరామ స్వామి ఇక్కడ ఎంత గొప్ప మనసు అంటే ప్రతిష్ట అయిన రోజుని మేము కని విని ఎరుగునే రీతిగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రోజున ఎప్పుడైతే మనం ఈ రకంగా పూజ జరిపించామో ఆటోమేటిక్గా ఇక్కడ ప్రతి వారికి కూడా ఆనందదాయకం, శుభదాయకం. అలాగే మరి ఎప్పుడు కూడా నిత్య కళ్యాణంగా ఇక్కడ ధూపదీప నైవేద్యాలు. విజయమ్మ గారు మరి ఇక్కడ పట్టు వదిలేకుండా చెప్పాలంటే ఇక్కడ మరి క్రిస్టియన్స్ అనేటప్పటికి చర్చికి వెళ్ళడం జరుగుతుంది, కానీ ఇక్కడ నిరుపయోగంగా లేకుండా ధూపదీప నైవేద్యాలు. అలాగే మరి ఇక్కడ మేము ఆ నలుగురని చెప్తూ ఉంటాం. మరి ఏమనుకున్నా సరే మరి ద్వానం సత్యనారాయణ, అలాగే కుమ్మర చిన్న, అలాగే కుక్కల సత్యనారాయణ, మన కుమ్మర బులిబాబు గారు, మరి అరుణ్ కుమార్ గారు, లోవరాజు గారు, వీళ్ళందరూ కూడా పెద్దలు సహకరించి ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ సహకరించి మరి ఈ యొక్క ఏదైతే కోదండరామస్వామి ఆలయం ఉందో ఈ ఆలయాన్ని ఎంతో ఘనంగా ఈరోజు కళ్యాణం జరిపించడం జరిగింది. ఈరోజు మాకు ఈ అవకాశాన్ని కల్పించిన పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని జరపడానికి అంగీకరించిన పెద్దలకు, ఈ గుడి కార్యకర్తలకు, కమిటీకి ధన్యవాదాలు. సో ఈ శ్రీరాముడు అందరికీ కూడా సుఖ సంతోషాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.